తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథ స్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పూరీ జగన్నాథ రథయాత్రతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం పూరీ. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ, బలభద్ర, సుభద్ర స్వామివార్లు కొలువయ్యున్నారు. ఒడిషా రాష్ట్రంలోని శ్రీ పూరీ జగన్నాథ స్వామివారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైందో ఇతిబద్ధమైన ఆధారాలు లేకపోయినప్పటికీ అనంతబర్మన్ చోడగంగదేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. పూరీ జగన్నాథ స్వామివారి ఆలయ ప్రాంగణమంతా ఓ పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారుతూ ఉంది. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరీ దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరీ జిల్లాలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్యకార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్యభగవానుడు, నిత్యమూ కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరీ ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి. అత్యంత పురాతనమైందిగా, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న పూరీ శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయాన్ని 12వ శతాబ్దంలో అనంతబర్మన్ చోడగంగదేవుడనే రాజు కట్టించాడని శాసనాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మాళవరాజగు ఇంద్రద్యుమ్న రాజు శ్రీ జగన్నాథ స్వామికి ఒక ఆలయాన్ని కట్టించాడని, అదే శ్రీ జగన్నాథుని మొదటి మందిరం అని చెప్పబడుతోంది. పూరీలోని శ్రీ జగన్నాథ స్వామివారి గురించి విష్ణు పురాణం, బ్రహ్మపురాణం, అగ్నిపురాణం, పద్మపురాణం తదితర పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది. అనేక శాసనాలలో ఈ ఆలయం గురించి విశేషంగా ప్రస్తావించారు. కపిలాసపు శిలాశాసనం, నాగపూర్ శిలాశాసనం, గోవిందపురం శిలాశాసనం తదితర శాసనాలలో ఈ ఆలయ వైశిష్ట్యాన్ని పొందుపరిచారు. భక్తులు గర్భాలయంలో కొలువై ఉన్న
బలభద్ర, సుభద్ర, జగన్నాథస్వామి సుదర్శన చక్రాలను భక్తి శ్రద్ధలతో స్వామివార్లను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని అళుర్నాథ్ ఆలయానికి బయలుదేరతారు. శ్రీ జగన్నాథ స్వామివారిని ప్రతిరూపంగా ఈ అళుర్నాథ్ స్వామిని భక్తులు పూజిస్తారు. అళర్నాథ్ స్వామి మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. అళర్నాథ్ స్వామి మందిరమంతా నిత్యము స్వామి నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. పూరీలోని శ్రీ జగన్నాథస్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాల మీద ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను, శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్లు దర్శింపచేస్తాయి. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే
జగన్నాథుణ్ణి చొక్కడోల, చొక్కానైనా, చొక్కా అక్కి అని కూడా పిలుస్తారు. ఇదే స్వామిని దారుబ్రహ్మం అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ జగన్నాథ స్వామి వారితో ముడిపడి ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలు ఇదే క్షేత్రంలో భక్తుల దర్శనార్థం వారి అర్చనాది కైంకర్యాలను స్వీకరించ సిద్ధంగా ఉంటారు. మహాశివుని మహిమలతో పునీతమైన ఈ ఆలయం సుందర ప్రశాంత వాతావరణంలో ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే భక్తులకు పార్వతీసాగర్ దర్శనమిస్తుంది. పార్వతీసాగర్ సమీపంలో ఉన్న సంతోషీమాత మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో ఉన్న శనేశ్వరుడు, మంగళాదేవి, సంతోషీమాత అమ్మవార్లకు భక్తితో చేతులు జోడించి అనంతరం శ్రీ జగన్నాథుడు ఈ జగత్తు అంతటికీ ప్రభువు, పురుషోత్తముడు, మానవతోత్తముడాయన. అలాంటి పురుషోత్తముడైన శ్రీ జగన్నాథ స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.